కర్నూలు జిల్లా మహిళా స్పెషల్ సెక్షన్ కోర్టు సంచలన తీర్పునిచ్చింది. 2021 ఆగస్టు 14వ తేదీన బి హల్లి గ్రామానికి చెందిన బోయ రంగన్న 7 ఏళ్ల బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుడు నేరం చేసినట్లు ఆధారాలతో రుజువు కావడంతో ప్రధాన న్యాయమూర్తి బోయ రంగన్నకు యావజ్జీవ కారాగార శిక్షతో పాటు 20,000 జరిమానా విధించారు. సార్ అక్కడే ఉండండి సార్. వంగాల వెంకటేశ్వర రెడ్డి, నేను స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటరు పోక్సో యాక్ట్ కోర్టుకి 2021 సంవత్సరం ఆగస్టు నెల 17వ తేదీ మైనర్ బాలిక 7 సంవత్సరాల వయసు గల మైనర్ బాలిక ఊరు వచ్చేసి బీజేహల్లి గ్రామానికి సంబంధించిన 7 సంవత్సరాల బాలిక పైన అమ్మాయి పక్క ఇంట్లో ఉన్న వ్యక్తి రంగముని అనే ముద్దాయి ఇంట్లో ఆ అమ్మాయి ఇంట్లో ఎవరూ లేనిది చూసుకొని ఒంటరిగా ఉందని మార్నింగ్ టైంలో ఆ అమ్మాయిని పోయి లైంగిక దాడి చేయడం జరిగింది. లైంగిక దాడి చేసిన ఆ రోజు చేసిన టైంకి అదే రోజు పొలం పనికి పోయిన వాళ్ళ అమ్మ తిరిగి రావడము, ఆ లైంగిక దాడి నుంచి ఆ అమ్మాయి వామిటింగ్ చేసుకుంటూ ఉంటే వాళ్ళ అమ్మ అడగడము, ఎందుకు వామిటింగ్ చేసుకుంటున్నావు అని అంటే, ఇలా మన ఇంట్లోకి మునిరంగడు వచ్చి లైంగిక దాడి అని అంటే అతని ప్రైవేట్ పార్టును అమ్మాయి ఇంట్లో పెట్టడం జరిగింది. దాని నుంచి ఆ అమ్మాయి వామిటింగ్ చేసుకోవడము వాళ్ళ మదర్కు చెప్పడం జరిగింది. చెబుతూ ఇలాగే ఇంతకుముందు మీరు లేని టైంలో కూడా ఇంకా రెండు సార్లు చేయడం జరిగింది, అప్పుడు వామిటింగ్ చేసుకున్నాను, బట్ అప్పుడు ఎవరు లేరు కాబట్టి మీకు చెప్పలేదు అని చెప్పడము. ఆ చెప్పిన విషయం మీద ఈ కుటుంబ సభ్యులు అందరూ మాట్లాడుకొని అదే రోజు పోలీస్ స్టేషన్కి పోయి అమ్మాయిని తీసుకుపోయి కంప్లైంట్ ఇచ్చారు. దాని మీద హూలగుంద పోలీస్ స్టేషన్ వాళ్ళు కంప్లైంట్ కట్టి ఇన్వెస్టిగేషన్ చేసి సాక్ష్యాధారాలను ఆధారాలను సేకరించి కోర్టు వారికి సమర్పించడం జరిగింది. అతని మీద ముద్దాయికి నేరం మోపుతూ